నమస్తే అందరికీ. నేను భార్గవ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని వేల కోట్ల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఒకటే చర్చ గత వారం రోజులుగా కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి, అనుముల బ్రదర్స్ అంతా కూడా భూములు కబ్జా పెడుతున్నారని చెప్పి కొన్ని వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విపరీతంగా తిరుగుతున్నాయి వార్తలు. మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. నాతో పాటు ప్రముఖ అనలిస్ట్, ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేది. సార్ నమస్తే. నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది. కాకపోతే మీకు ఎప్పుడో తెలిసి ఉంటుంది. ఈ మధ్య పేపర్లలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది, కానీ మీరు ఎప్పుడో ఆల్రెడీ మీరు నాకు ఎప్పుడో చెప్పారు. 6 మంత్స్ బ్యాకే తెలుసు భార్గవ్ నాకు ఇదంతా అని చెప్పి. లియోనియా రిసార్ట్స్కి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేస్తున్నటువంటి వ్యవహారము దాదాపుగా అది ఫార్మాటివ్ దశలోనే నా దృష్టికి ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడే తీసుకొచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడే మీకు చెప్పిండు ఇట్లా జరుగుతుందన్న. మీరు చెప్పింది కరెక్ట్. అసలు రేవంత్ రెడ్డి బ్రదర్స్ అధికారంలోకి రావడానికి చేసిన కృషి, వాళ్ళు పెట్టిన పెట్టుబడి, ఇదంతా ఇట్లా భూదందాలు చేయడానికి అని ఇంత కష్టపడ్డాను. ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, ఎంపీలు లేరు కదా. ఇక ఇది ఇప్పుడే బీజాలు పెట్టినాడు. ఆయన ఏమంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య ఉంటే తప్పులేదు, కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాల్లో ఉండొచ్చు, తర్వాత జానారెడ్డి పిల్లలు రాజకీయాల్లో ఉండొచ్చు, మా వాళ్ళకి ఏం తక్కువ, ఎవరు రేవంత్ రెడ్డి అంటుండ, మాకేం తక్కువ, మేమెందుకు కుటుంబ పరంగా రాజకీయాలు చేయొద్దు, మేము చేస్తాం. అందుకే కల్వకుర్తి ఒక ఆయనే, కొడంగల్ ఒక ఆయన తీర్చిదిద్దుతూ వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడో డిసిషన్ తీసుకున్నాడు, ఏమని, నేను కల్వకుర్తి నుంచి కంటెస్ట్ చేస్తా, నెక్స్ట్ సారి ఎలక్షన్స్లో మా బ్రదర్ ఇక్కడ తిరుపతి రెడ్డి కొడంగల్ నుంచి వస్తాడు. అయితే తిరుపతి రెడ్డి మీద కొంత వ్యతిరేకత ఉండింది. అంటే ఆయన దుర్భాషలు ఆడము, ఆయన వచ్చిన వ్యక్తుల పట్ల అమర్యాదగా ఉండడం, ఇట్లా రాజకీయాల్లో కొన్ని వ్యవహారాలు నడిపినాడు. అయితే ఫస్ట్ ఏంటంటే కొంత దుర్భాషలాడి, కొంత అది ఇది చేసి అందరిని భయపెట్టి కొద్ది ప్రముఖులను ఇచ్చేసేసి వ్యవహారాలు చేసి, ఆ తర్వాత చాలా గొప్పగా మనిషి మారినాడు. తిరుపతి రెడ్డి ఇప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు, ప్రజాసేవ చేస్తున్నాడు అనే పేరు తెచ్చుకొని అట్లా రాజకీయాలు వ్యవహారాలు చేయాలి. ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎంపీ కాదు, కానీ ఆయనకి జెట్ కేటగిరీకి సంబంధించిన సెక్యూరిటీ ఉంది, ఒక కాన్వాయ్, ల్యాండ్ క్రూజర్ కార్లు. ఏంటి అసలు ముఖ్యమంత్రి అన్న అయితే ఇవన్నీ ఉండాలా? అంటే క్వశ్చన్ అంటే ఇప్పుడు రాజకీయాలే అట్లా తయారైనాయి అంటే బాగా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ పెట్టినట్టు అనిపించట్లేదా మీకు? చాలా తెలంగాణలో భూములన్నీ వాళ్ళు రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఇచ్చేయట్లేదు. వాళ్ళు ఏంది, భూములు తర్వాత అన్నిటిని కబ్జా పెట్టాలి, అన్నీ వాళ్ళ హస్తగతం చేసుకోవాలనేటువంటి కార్యక్రమంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఇట్లా మొత్తం కంప్లీట్గా సంపద అంతా అన్నిటి మీద వాళ్ళ పంజా పడ్డ తర్వాత అప్పుడు ఇంకో రకంగా రాజకీయాలు చేయాలని వాళ్ళ ఆలోచన. అంటే రాష్ట్రం లోపల బీఆర్ఎస్ను పూర్తిగా ఆర్థిక మూలాలని దెబ్బకొట్టాల, బీఆర్ఎస్కి రాజకీయంగా ఏ రకమైన ప్రాతినిధ్యం లేకుండా ఉండాలా, తర్వాత రేపు కాంగ్రెస్తో పోటీ పడి అభ్యర్థులు నిలబెట్టడం కానీ, అభ్యర్థులకు డబ్బులు ఇచ్చి కానీ, లేకపోతే ఇతరత్రంగా కాంగ్రెస్కు ధీటుగా ఉండకుండా చేయడానికని దాదాపుగా బీఆర్ఎస్ యొక్క ఆర్థిక మూలాలని ఒక పద్ధతి ప్రకారంగా నరుకుతూ వస్తున్నాడు. ఇవాళ మీరు అంటే రేవంత్ రెడ్డి అవినీతి చేస్తున్నాడు, ఆ విషయం అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు భూదందాలు చేస్తున్నారు, అందరికీ తెలుసు. గతంలో మా కుటుంబ సభ్యులు ఎవరు ఇన్వాల్వ్ గారు పాలిటిక్స్ లో చెప్తాను వినండి. అయితే ఇట్లా చేసే విషయాలు ఇంకొక ప్రతిపక్ష పార్టీ ఉంది కదా, బీజేపీ ఉంది కదా, వాళ్ళకు కూడా తెలుసు. అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి యొక్క చీకటి రాజకీయాల మీద కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కుమార్కు, తర్వాత ఇతరులకున్న అవగాహన, ధర్మపురి అరవింద్కు వాళ్ళకున్న అవగాహన ముందు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు అని చెప్పి అంటారు మీరు. బీజేపీ కాంగ్రెస్ కాదు, వాళ్ళకేం కావాలా? ఇప్పుడు ఎవరైతే ఏంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది మొత్తం కంప్లీట్గా పతనావస్థకు వస్తే, బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోతే ఆ స్పేస్ ఎవరో ఒక ప్రతిపక్షం ఆక్యుపై చేస్తుంది కదా. సో దానికి అప్పుడు బీజేపీ వాళ్ళు అప్పుడు రేవంత్ రెడ్డి మీద పడతారు, రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూస్తారు. ఇప్పుడు ఏంది, వాళ్ళకేం కావాలి, సైలెంట్ స్పెక్టేటర్గా బీఆర్ఎస్ యొక్క అంతం కావాలి. బీఆర్ఎస్ ని ఏదో రకంగా బీజేపీకి కాంగ్రెస్కి దిస్ ఈజ్ ఏ సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ విచ్ దే ఆర్ రన్నింగ్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి. వాళ్ళు అదే రాజకీయాలు చేస్తా ఉన్నారు, అదే పద్ధతిలో వాళ్ళు కొనసాగుతున్నారు. ప్రజలలో వ్యతిరేకత లేదా గ్రౌండ్ లెవెల్ ఉంది, కానీ అది ఇప్పుడు కాంగ్రెస్ దుండుకుంటుంది, కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతుంది, భూదందాలు చేస్తుంది అనే మాట నిర్వివాదాంశం. వాళ్ళ గ్రామాలలో కూడా ఏ నలుగురు
చదువుకున్న వాళ్ళు, రాజకీయంగా కొంత చైతన్యం ఉన్నవాళ్ళు, రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళు గమనించినా వాళ్ళు డైరెక్ట్గా ఈ విషయాన్ని చర్చించుకున్నారు. వీళ్ళు అధికారంలోకి ఎందుకు వచ్చినారు అంటే 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము అధికారం నుంచి దూరంగా ఉన్నాం, మేము ఆర్థికంగా బలహీనపడ్డాం, మేము కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెడతాం, మేము దానికి పదంతలు సంపాదిస్తామని వీళ్ళు వచ్చినారు తప్ప ఏదో దేశ సేవ కోసమో తెలంగాణ ప్రజల కోసమో లేకపోతే బీసీఎస్సీల ఉత్థానానికి వీళ్ళు రాలేదు. సో కాబట్టి వీళ్ళు ఇదే రకంగా ప్రవర్తిస్తారు అనే సంగతి దాదాపుగా ఇప్పుడు అవగతం అయిపోయింది. ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కూడా రేవంత్ రెడ్డి కుటుంబం వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు, రాష్ట్రాన్ని. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి యొక్క అరాచకాలకు ఒక హద్దు లేదు అనేటువంటి విషయం కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కూడా తెలుసు. కాకపోతే వాళ్ళకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మరి ఇంతగా మనకి డబ్బులు సమకూర్చి తీసుకువచ్చి ఇచ్చేవాడు ఎవడు లేడు. ఇంత రేవంత్ రెడ్డికే ఉంటది ఈ వసూలు చేయడం. ఇప్పుడు 10 రూపాయలు వసూలు చేస్తే రేవంత్ రెడ్డి 3 రూపాయలన్నా పట్టుకుపోయి పార్టీ హైకమాండ్కు కేసీ వేణుగోపాల్ ద్వారా ఎవరి ద్వారా ఇస్తాడు. ఈ చాకచక్యము, ఈ నేర్పరితనము ఇతరులలో లేదు. వీళ్ళెవరు ఏం చేసిన వాళ్ళు కాదు. వీళ్ళ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డికి ఆడింది ఆట పాడింది పాట. ఇప్పుడు మీరు ఏదైతే ప్రభుత్వంలో ఈ నలుగురు బ్రదర్స్ అసలు డీప్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు కదా ప్రభుత్వాలను మొబిలైజ్ చేయడం, ప్రతి హోమ్ డిపార్ట్మెంట్ లో, రెవెన్యూలు, సార్ మీరు నమ్ముతారో నమ్మరో ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు ఇవాళ మీరు ఇరిగేషన్ సెక్టర్లో ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు ఇవన్నీ వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇవాళ మీకు తిరుపతి రెడ్డికి తెలియకుండా ఏ పని ఏది ఎక్కడ ఏది జరగదు. మీతో విన్నారా? మొత్తం కంప్లీట్గా అధికారం మీద వాళ్ళ పంజా ఉంది. మొదట ఏం చేసినారంటే అంటే ఫేస్ టు ఫేస్లో ఒక అంటే ఆర్కేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మా బ్రదర్స్కి అందరికీ చెప్పినాను, అధికారంలోకి రాగానే మీరు ఈ విషయాలలో తలదూర్చద్దు అది అని చెప్పినాను. అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము ఏం చెయ్యమని అన్నారు. అంత అవుతుందే ఇది. ఆయనే వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారు. వ్యాపార దునుకోండి ఏం కాదు, గిట్నే ఊరుతూ ఉంటారు సోషల్ మీడియా వాళ్ళు, పత్రికల వాళ్ళు, అది ఇది. లాస్ట్ మినిట్ కూడా 1 ఇయర్ లోపల అంటే ఎన్నికల కంటే 1 ఇయర్ ముందు అందరికీ పెన్షన్లు, తర్వాత రైతు భరోసా, అది ఇది అన్నీ ఇచ్చేసేసి ఎట్లయితే మధ్యప్రదేశ్లో తర్వాత మహారాష్ట్రలో ఎట్లయితే 9,000 10,000 ఎన్నికల ముందు జమ చేసేసి, బీహార్లో కూడా ఎన్నికల ముందు ప్రతి ఓటర్ అంటే మహిళలకి 10,000 చొప్పున జమ చేసినారు. జమ చేసేసి ఓట్లన్నీ వాళ్ళు దండుకున్నారు. బీజేపీ తర్వాత వాళ్ళ కంబైన్, నితీష్ కుమార్ కంబైన్. సో అదే పని మనం చేద్దాం. ఏముంది, ఇప్పుడు దున్నుకునేంత దున్నుకోవాలి, ఎంత జమ అయితే అంత జమ చేసి పెట్టుకోవాలి, లాస్ట్ మినిట్లో ఎన్నికలలో ఖర్చు పెట్టాలి, తద్వారా మనం అధికారులకు రావాలనేది వాళ్ళ టార్గెట్. 139 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూమిని 7 కోట్లకే కొండలరెడ్డి కట్టబెట్టారని చెప్పి అంటున్నారు. దాంట్లో నిజం ఉందా? సరే, ఎందుకు నిజం లేదు సార్? అన్ని విషయాలు వాస్తవాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్స్ వాళ్ళు చేస్తున్న వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? జరుగుతుందా లేదా? జరుగుతుంది సార్, 100% కరెక్ట్. ప్రతి అక్షర సత్యం మీరు చెప్పేది. ఇందులో వీళ్ళు దోపిడీ చేయట్లేదని నేను అనట్లేదు, వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. కంప్లీట్ అసలు యాక్చువల్లీ వాళ్ళు పార్టీ ఉందా మూసుకుంటారా మనకు అర్థం కాలేదు. అప్పుడప్పుడు ఏదో పార్టీ హైకమాండ్ అబ్జర్వర్స్ వస్తున్నారు, ఇక్కడ వీళ్ళందరికీ చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా మనం అధికారంలోకి రావాల్సిందే అని నితిన్ నబీన్ వచ్చి ఇక్కడ మాట్లాడిపోయినాడు అది ఇదని. వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ బీజేపీ క్యాడర్ కానీ, బీజేపీ యాక్టివిటీ కానీ, బీజేపీ యాటిట్యూడ్ టువర్డ్స్ కాంగ్రెస్ కానీ ఏమీ లేదు. వీళ్ళకి అధికారంలోకి రావాలని లేదా తెలంగాణ బీజేపీ నాయకులు? వాళ్ళు అనుకుంటే వస్తారా సార్? కృషి ఉండాలి దానికి. అధికారంలోకి రావడం, మంత్రులమైతే కేంద్ర మంత్రులమైతే చాలు, ఎంపీలమైతే చాలు, పైన మా వాళ్ళు ఉంటే చాలు, వీడు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మనం ఇక్కడ వీళ్ళందరినీ అడ్జస్ట్ చేయాలి, వీళ్ళందరినీ కలుపుకొని పోవాలి, కార్యకర్తలను చూసుకోవాలి, శాసనసభ్యులు ఎన్నిక చేయించుకోవాలి. ఇదంతా వాళ్ళకి ఎందుకు సార్? ఏ 5-6 ఎంపీలు వస్తే అందులో 2 ఎంపీలు అవుతారు, 2 మినిస్టర్లు అవుతారు. ఇప్పుడు ఉన్నంత మేరకు వ్యవహారాలు నడుస్తాయి, అది సరిపోతుంది వాళ్ళకు. వాళ్ళకి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఎంతైతే పార్టీ హైకమాండ్కు ఆ దుగ్ధం ఉందో, ఎంతైతే వాళ్ళు ప్రస్ఫుటంగా చెప్తున్నారో అంత వీళ్ళు సరిగా లేరు. వీళ్ళ వల్ల కాదు అసలు. ఇక వీళ్ళు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దశలో ఇప్పుడున్న బీజేపీ నాయకత్వం పనికి రాదు అని చాలా ప్రస్ఫుటంగా తెలుసుకుంది అనమాట. వాళ్ళకు కూడా తెలుసు, పార్టీ హైకమాండ్ ఆల్సో నోస్ దట్ దీస్ పీపుల్ ఆర్ అన్ఫిట్, దే ఆర్ గుడ్ ఫర్ నథింగ్, వీళ్ళు ఏం చెయ్యరు చెయ్యలేరు ఏదని. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన, రైతులు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు, విత్తనాల కొరత, అసలు మంచినీటి కొరత, ఇతరత్రమైన సమస్యలు, ఎలక్ట్రిసిటీ సమస్యలు ఎన్ని ఉన్నాయండి. రాష్ట్రం మొత్తం కంప్లీట్గా
ఒక పక్క ప్రజలేమో అరఘోష పడుతుంటే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలే కాదు, విలాసవంతమైన 76 జీవితం సార్లు 77 సార్లు పోయిండ్రు పోతారండి. ఢిల్లీకి. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని దోచుకొని పోయి డబ్బులు తీసుకుపోయి కాంగ్రెస్ హైకమాండ్కి ఇస్తున్నారు అనే మాట మనకంటే ఎక్కువగా కేంద్రానికి తెలియదంటారా? చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ విషయంలో కూడా కేసీఆర్ కాళేశ్వరాన్ని ఏటీఎంగా వాడినాడు, అది చేసినాడు, ఇది చేసినాడు అని అన్నారు కదా, అంత పరుషంగా అంత గట్టిగా రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకి ఏం కావాలి? స్పేస్ కావాలి. స్పేస్ వాళ్ళ ఏదో ఒక పొజిషన్లో రావాలి కదా. అక్కడ ఖాళీగా కుర్చీ ఉంటే వీళ్ళు పోయి అక్కడ కూర్చుంటాం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారనమాట. సో ఆ రకంగా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాని తట్టుకోలేకపోతుందని చెప్పి మంత్రులే అంటున్నారు. మీకు విషయం పన్నా, కాంగ్రెస్కు సోషల్ మీడియానే లేదు. ఉన్న నలుగురికి అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే మీరు సాటిస్ఫై కావాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని అవినీతి పరుడు అని చెప్పాలని అంటే మీకు అంతరాత్మ ప్రబోధంగా వీడు అవినీతి పరుడు అని మీరు నమ్మితే కదా మీరు చెప్పేది. సో వాళ్ళకి తెలుసు కదా ఇది అంతా ఉత్తదే రేవంత్ రెడ్డి చేసేది అనే సంగతి కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా తెలుసు. తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లోనే కాదు కదా. కాంగ్రెస్లో రకరకాల వాళ్ళు రకరకాల పాత్రలు పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ ఉన్నాడు, మంత్రి వివేక్ సంబంధించిన V6 ఛానల్ అది ఉంది. అది మంత్రి వివేక్ యొక్క రాజకీయ ప్రాధాన్యతను, ఆయన మంత్రివర్గంలో ఆయనకు మంచి శాఖను, ఆయనకు మంత్రివర్గంలో అవకాశాన్ని, ఆయన బ్రదర్కి ఒక పొజిషన్ కావాలి, ఆయన కొడుకు ఒక పొజిషన్, వీటి చుట్టే తిప్పుతాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ బాగుపడాలి, కాంగ్రెస్ 4 కాలాలు ఉండాలి, అది ఇది కాదు. కాంగ్రెస్ నన్ను కాదంటే ఇదే పైసలు వేరే పార్టీ ఏది అధికారులకు వస్తే వాళ్ళకు పెట్టుబడి పెడతా, వాళ్ళ దగ్గర నేను మళ్ళా ఇవే సంపాదిస్తా అనే ఫీలింగ్ ఉంది. నాది అనే భావన కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. నా సోషల్ మీడియాకు లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లేదా కాంగ్రెస్ కార్యకర్తలు లేదు, ఎవరికి లేదు. ఇది ఇటనే కేబినెట్ మంత్రుల మీద ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్పందించట్లేదు ఎందుకు? ఆయనే పచ్చి అవినీతి పరుడు. వాళ్ళు మంత్రులు అదే అంటున్నారు, నీ తమ్ముళ్ళు మీరు దండుకుంటున్నారా చల్పో అంటున్నారు. మేము కూడా సంపాదించుకోవాలి కదా. ఎవ్వడు అసలు యాక్చువల్లీ ముఖ్యమంత్రికి చిల్లి పైసా కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మంత్రులకు అందరికీ చాలా పూర్తిగా పోతే. తర్వాత రెండోది ఏంటంటే ఈయనకి ఐడెంటిటీ క్రైసిస్. పోరా నువ్వు మాకు చెప్పేది ఏంది, నువ్వు ఎప్పుడు వచ్చినావు కాంగ్రెస్ పార్టీలోకి, నీ సంగతి మాకు తెలియదా, నువ్వేం చేసి PCC అధ్యక్షుడు అయినావు అని వాళ్ళు డైరెక్ట్గానే ఆయనను ప్రశ్నిస్తున్నారు. అందుకే ఎప్పుడు ఏంటంటే తాను ఒప్పించక ఒరు నొవ్వక అన్నట్టుగా వ్యవహారాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎందుకంటే ఏదో రకంగా మేనేజ్ చేసుకోవాలి. తన దందాలకు, తన దోపిడీకి వీళ్ళు ఎవరు అడ్డు రావద్దు అని అంటే వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు అందరు కలిసి పంచుకుంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత సైలెంట్గా ఉన్నాడు ఏంది? అసలు సైలెంట్గా ఉండే మనిషి కాదు కదా. సైలెంట్గా ఏదో జరుగుతుంది. ఏం సైలెంట్ లేదు దుబ్బలేదు. ఆయన ఏం సైలెంట్ ఉన్నా, ఆయన అరచిగోలు పెట్టినా ఒరిగేదంటే ఏం లేదు. అసలు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోలేక రేవంత్ రెడ్డి మారిపోతున్నాడని, రేవంత్ రెడ్డికి ఏదో అధిష్టాన వర్గం శత్రువు అయిందని ఇట్లాంటి అన్ని సొళ్ళ పుకార్లు అన్ని తీసుకొని వస్తున్నారు. అధిష్టాన వర్గానికి కావాల్సిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది. అది వాళ్ళకి ఏం కావాలి, నువ్వు 10 పైసలు సంపాదించుకున్నా 5 పైసలు మా వాటా ఏంది, మాకు ఇస్తావా లేస్తావా, గా మేరకే వాళ్ళు పట్టించుకుంటారు తప్ప రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ రామరాజ్యం పెడతాడని రాహుల్ గాంధీ ఊహించినాడా లేదా రాహుల్ గాంధీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్లోకి పోయి తప్పు చేసినాం మేము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అట్లాంటి వాళ్ళు మళ్ళీ రిటర్న్ టు బీఆర్ఎస్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆ జీవోత్సవాలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వేస్ట్. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న నాయకులు అప్పట్లో ఆయనను వదిలి బయటికి రావాలంటే అంత ధైర్యం చేసేటోళ్ళు కాదు. సరే ఎలక్షన్ టైంలో అంటే వచ్చారు, అప్పుడు పరిస్థితులు వేరు. రేవంత్ రెడ్డి 3 ఏండ్లకే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎందుకు అప్పుడే మళ్ళీ సొంత పార్టీ వైపు చూస్తున్నారు? వాళ్ళు సొంత పార్టీ వైపు చూడడం కాదు, వాళ్ళకి సంబంధించి ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఆయనకి ఏం కావాలి, తన కొడుకు ముఖ్యమంత్రి కావాలి, తనకి ఎట్లాగో రాజకీయ భవిష్యత్తు గంతే సంగతి. సో ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలన్నప్పుడు ఏ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉంటే తన అనువంశికత, తన వారసత్వ సంపద కాపాడబడుతుంది అనే ఆలోచనలు చేసేవాళ్ళే వీళ్ళలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూపల్లి కృష్ణారావు కానీ ఇతరులు కానీ వాళ్ళకి ఏం కావాలబ్బా, ఇప్పుడు వాళ్ళ రాజకీయ జీవితం ఆల్మోస్ట్ చరమాంకానికి చేరుకుంది. ఇంకా వాళ్ళకు మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికలలో పోటీ చేసి టికెట్లు సంపాదించి గెలిచి మంత్రులయ్యుడు ఇట్లాంటిది ఏది లేదు కదా. ఇట్లాంటి వాళ్ళకి ఏం కావాలి, అనువంశికత కావాలా. ఇప్పుడు కడియం శ్రీ గారి తన బిడ్డను బీఆర్ఎస్ పార్టీలోంచి కాంగ్రెస్లోకి తీసుకొచ్చినాడు, ఆయన బిడ్డను ఎంపీ చేయించినాడు, అట్లా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎట్లుంటుంది సార్ నెక్స్ట్ ఎలక్షన్ పరిస్థితి ఏంది, ఎట్లుంటుంది మీ అవగాహన, మీ అభిప్రాయం? ఇప్పటి నుంచి ఏం తెలియదు సార్, ఇప్పటి నుంచి ఇది ఇంకా టూ ఎర్లీ, ఇంకా ఇది ముదిరి పాకాన పడాలి, ప్రజలకు కూడా విషయాలు అర్థం కాలేదు. ఇప్పుడు
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. ఇది కేవలము కావాలనే ప్రాజెక్టుకు రిపేర్స్ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించే ప్రక్రియకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుముఖంగా లేదు. ఇప్పుడు ఎలినో ప్రభావం ఉంది. దాదాపుగా లేదు, కేసీఆర్ స్టార్ట్ చేసిండా? కేసీఆర్కు ప్రాధాన్యత వస్తుంది. కాళేశ్వరం Credit కూలేశ్వరం అని మాట్లాడుతున్నాడు కదా, అది కూలేశ్వరం కాదు, ఇది ఉపయోగించుకోవచ్చు అనే విషయం ప్రజలకు తెలిస్తే ప్రాబ్లం వస్తుంది. తర్వాత వేరే చోట కట్టాలా, ఇప్పుడు ఏదో పైన్ గంగా అక్కడ కడితే బాగుంటుంది, ఒక డిపిఆర్ తెచ్చుకోవడం, ఇట్లాంటి అన్ని వ్యవహారాలు చేస్తామన్నమాట. సో ప్రజలకి ఇంకా కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఎప్పుడు ఏర్పడుతుంది? దాదాపుగా ఎన్నికలకు ఒక 6 నెలలు 7-8 నెలల ముందు ఏర్పడుతుంది. ఓకే. అప్పటి వరకు ఈ అసంబద్ధమైన పరిస్థితి, ఈ అనిశ్చిత పరిస్థితి ఇట్లనే కొనసాగుతుంది. సో ఆ 1 ఇయర్ ముందు ఎవడు రాజకీయం చక్కగా చేస్తాడు, ఏ శక్తులు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బీసీ సంఘాల వాళ్ళు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు, బీసీ పార్టీలు వెలిసినాయి, ఏబీసీ పార్టీ కవిత ఒక పార్టీ పెట్టి, నామినేషన్ మల్లన్న ఒక పార్టీ పెట్టిడు. పేర్లు చెప్పుకోవాలి మనం అంతే. ఎవడు పట్టించుకున్నాడు? వాళ్ళని ఎవడు పట్టించుకున్నాడా? చెప్పండి ఒక వాళ్ళని ఎవరైనా పట్టించుకున్నారు? ఇప్పుడు రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవి వచ్చేసినాయి, ఎన్నికలు వచ్చినాయి కదా, మరి కవితను కంటెస్ట్ చేయమని ఎక్కడి నుంచి అన్న గెలుస్తాం చూద్దాం. గెలిచి అయ్యో ముఖ్యమంత్రి కావాలి కదా, ఎమ్మెల్సీకి ఎట్లా పోటీ చేస్తుంది ఆమె? అరే ముఖ్యమంత్రి అయితే అంటుంది. నీకు ఒక విషయం చెప్పన్నా, రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు రాజకీయాలు? జడ్పీటీసీ నుంచి స్టార్ట్ అయ్యాడు. కేసీఆర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ దానికి నుంచి స్టార్ట్ అయినాడు. రాజకీయాలు ఎప్పుడు కూడా ఇంతకుముందు ఏదో వాళ్ళ నాయన పెట్టిన కట్నాల కింద వచ్చినాయి, ఎంపీ సీట్ కానీ ఎమ్మెల్సీ టికెట్ కానీ, ఇవన్నీ ఏంది బిడ్డకు తండ్రి ఇచ్చిన కట్నం కింద వచ్చినాయి అంతే కదా. ఆమె సొంతగా సంపాదించిన సీట్ ఏది లేదు కదా. పోనీ తను కాదనుకో, తన పార్టీ తరఫున ఎవడన్నా నిలబడి గెలిపించాలి కదా. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు మేము కూడా కంటెస్ట్ చేస్తాం, మేము మా సత్తా నిరూపిస్తాం అనే మాట ఆమె మాట్లాడగలుగుతుందా? లేదు. ఎందుకు ఇదంతా? ఇవన్నీ బీ టీమ్స్ అండి. మీరు ఈ సోకాళ్ళు బీసీ పార్టీలు సోకాళ్ళు ఎవరికి బీ టీమ్ అంటారు? కాంగ్రెస్కి 100% కాంగ్రెస్ బీ టీమ్సే ఇవన్నీ. ఇవన్నీ ఏంటంటే బార్గెనింగ్, పైసల కోసమని లాస్ట్ మినిట్ లోపల 2 సీట్లు 3 సీట్లకు అమ్ముడు పోయే పార్టీలు ఇవి. ఇంతే తప్ప వీళ్ళు అధికారులకు వచ్చేది లేదు, సచ్చేది లేదు, అసలు అట్లాంటి స్ట్రాటజీ లేదు. ఎవడి వల్ల అసలు ప్రమాదం లేదు. బీజేపీలో మరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? పోనీ ఫలానా వాడికి ఆలోచన ఉంది అని, మరి బీసీ సంఘాలలో ఫలానా వాడు ముఖ్యమంత్రి, మా అభ్యర్థి ఇతను అని చెప్పుకునే ఏదైనా నడుస్తుందా వ్యవహారం? ఏది లేదు. కాబట్టి ఇది కొంత అసందిగ్ధంగానే ఉంది ప్రస్తుతానికి పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే.